తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడింది. మే నెలలో సర్పంచ్ ఎన్నికలతో పాటు మిగతా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. బీసీ రిజర్వేషన్ల అంశం తేలకపోవడంతో ప్రస్తుతం ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇక బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ వ్యవహారం కొలిక్కి వచ్చాకే నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం చెప్తుంది. మరోవైపు పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యేలా ఒత్తిడి తెచ్చేందుకు తెలంగాణ సర్కార్ ఇక అన్ని ప్రయత్నాలు చేయబోతోంది. ఇటు 42% బీసీ రిజర్వేషన్లు అమలయ్యేలా పూర్తి స్థాయి ప్రణాళికలు రూపొందిస్తుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఇక రిజర్వేషన్ల అంశం కొలిక్కి రాకపోవడంతో ప్రస్తుతం ఎన్నికలకు బ్రేక్ పడ్డట్టుగా తెలుస్తోంది. మేలో ఎన్నికలు నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు తమిళనాడు తరహాలో రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇటు పార్లమెంట్లోనూ బిల్లును తెచ్చేలా కేంద్రంపై ఒత్తిడికి ప్లాన్ చేయబోతుంది. ఓవరాల్గా సర్పంచ్ ఎన్నికలు వాయిదా పడడంతో ప్రస్తుతం సర్పంచ్ అభ్యర్థులకు ఇది షాక్ అనే చెప్పాలి. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి స్థాయిలో నేడు రేపు వస్తున్న వార్తల నేపథ్యంలో ఊహాగానాల నేపథ్యంలో ప్రస్తుతం మే వరకు కూడా ఎన్నికల ఊసేలేదని ప్రభుత్వం చెప్తుంది. చాలా క్లారిటీగా మే నెలలో ఎన్నికలు నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తుంది. అప్పట్లోగా పూర్తి స్థాయిలో రిజర్వేషన్ల అంశం ఖరారయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు ఇక పరీక్షల సీజన్ కూడా ముగిసే అవకాశం ఉంది. కాబట్టి మేలో అంటే ఎండాకాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే స్థానిక సంస్థలకు బ్రేక్ పడ్డట్లయింది. మా కొలీగ్ విజయ్ జైన్ అవుతున్నారు. విజయ్, స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడింది. తెలంగాణలో మే నెలలో ఎన్నికలు నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. అలాగే ఇక రిజర్వేషన్ అంశం కూడా కొలిక్కి రాలేదు. బట్ ఇక్కడ తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు అంటున్నారు. ఏంటి తమిళనాడు తరహా ఏంటి, అసలు దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? మనకు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడిందనే చెప్పాలి. మరికొంత కాలం కూడా ఈ స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగనుంది కూడా రాష్ట్రంలో. అయితే బీసీలకు 42% రిజర్వేషన్లను తగ్గిస్తూ వచ్చే నెలలో చట్టం చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నటువంటి ప్రభుత్వం అప్పటిదాకా స్థానిక ఏదైతే ఎన్నికలు ఉన్నాయో వాటిని వాయిదా వేయాలని చెప్పేసి కూడా నిర్ణయించింది. మార్చిలో అసెంబ్లీలో చట్టం చేయడంతో పాటు ఆ తర్వాత పార్లమెంట్ లోను కూడా బిల్లును తెచ్చేలా కూడా కేంద్రంపై ఒత్తిడి తేవాలని చెప్పేసి కూడా సర్కార్ అయితే భావిస్తా ఉంది. అదే నెలలో బడ్జెట్ సమావేశాలు కూడా ఉండనున్నాయి. అయితే ఇక మార్చి 16 నుంచి ఏప్రిల్ 2 వరకు కూడా 10వ తరగతి పరీక్షలు కూడా జరగనుంది. సో దీంతో ఏప్రిల్ 3వ వారంలో గానీ లేదంటే మే చివరి వారంలో గానీ స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం వెళ్ళవచ్చు అని చెప్పేసి కూడా విశ్లేషకులు అయితే అంచనా వేస్తా ఉన్నారు. మేలో ఎండలు విపరీతంగా ఉండేటువంటి అవకాశం ఉన్నందున ఏప్రిల్ లోపే ముగించవచ్చు అని చెప్పేసి కూడా లేదంటే మే చివరి వారంలో నిర్వహించవచ్చని భావిస్తా ఉన్నారు. మొత్తం మీద వరుసగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే ఇప్పటికే పాలన పడ్డారు. పదవి కాలం ముగిసిన మున్సిపాలిటీలోను స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతా ఉంది. దీంతో రూరల్ లోకల్ బాడీస్ ఎన్నికలు పూర్తవగానే అర్బన్ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ నిర్వహించాలని చెప్పేసి కూడా ఈ ఎన్నికలన్నింటినీ కూడా జూన్ కల్లా పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం భావిస్తాం. అయితే రాష్ట్రంలో కూడా తమిళనాడు తరహాలోనే బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలనేది ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తా ఉంది. దేశవ్యాప్తంగా 50% లోపు రిజర్వేషన్లు అమలవుతుండగా ఒక్క తమిళనాడులో మాత్రమే 69% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. ఇందుకు నాటి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం, అలాగే రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్పించడంతో పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజర్వేషన్లు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి. ఇప్పుడు ఇదే పద్ధతిలో కూడా తెలంగాణలోని రిజర్వేషన్లను పెంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తా ఉంది. ఇందుకోసం తెలంగాణలోని అసెంబ్లీలో కూడా చట్టం చేసి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఇప్పటికే ప్రభుత్వం అయితే నిర్ణయించినట్టు జరుగుతోంది. అయితే వాస్తవానికి తమిళనాడులో 1969లోని ఎన్ సత్యనారాయణ నేతృత్వంలో వెనుకబడినటువంటి తరగతుల కమిషన్ ఏర్పాటైంది. ఇందుకు అనుగుణంగా 1971లో నాటి డిఎంకే ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 25% నుంచి 31%, అలాగే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను 6% నుంచి 18% పెంచింది. దాంతో మొత్తం రిజర్వేషన్లు 49% అయితే అయ్యాయి. ఆ తర్వాత ఎంజి రామచంద్రన్ ప్రభుత్వం అయితే బీసీ రిజర్వేషన్లను 31% నుంచి 50% పెంచింది. ఇక ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో మాత్రం మార్పు అయితే చేయలేదు. దీంతో రిజర్వేషన్ల శాతం 69కి పెరిగింది. కానీ మొత్తం రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ
50% మించకూడదని 1992లో సుప్రీంకోర్టు తీర్పు అయితే చెప్పింది. దీంతో తమిళనాడు ప్రభుత్వం 1993లో బీసీ కమిషన్ అయితే వేసింది. రిజర్వేషన్ల పైన అసెంబ్లీలో చట్టం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో అయితే చేర్చింది. ఇక 2021లో సుప్రీంకోర్టు సంబంధిత కమిటీలను కూడా దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్ లో 50% మించవచ్చునని చెప్పేసి కూడా నోటిఫై అయితే చేసింది రామదాస్. దీంతో తమిళనాడులో బీసీలకు 30%, అలాగే ఎంబీసీలకు 20%, ఇక ఎస్సీలకు 18%, అలాగే ఆ ఎస్సీలకు 1% చొప్పున మొత్తం కూడా 69% రిజర్వేషన్లు అయితే సక్సెస్ఫుల్ గా అమలైతే చేస్తా ఉంది. ఇప్పుడు ఇదే తరహాలు తమిళనాడు తరహాలోనే తెలంగాణలో కూడా ఈ యొక్క రిజర్వేషన్లు అమలు ప్రక్రియను అయితే ముందుకు కొనసాగించేటువంటి దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంది రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ విజయ్. సో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రస్తుతానికి బ్రేక్ పడింది. ఇక మేలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశాల్లో చట్టం తీసుకురాబోతున్నారు తెలంగాణ అసెంబ్లీలో. తర్వాత కేంద్ర ప్రభుత్వానికి దీన్ని పంపబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించేలా ఒత్తిడి తీసుకురాబోతున్నారు. ఆలోగా ఈ పరీక్షల సీజన్ కూడా పూర్తవుతుంది. సో మే నెలలో ఎన్నికల నోటిఫికేషన్ మే మొదటి వారంలో వెలువరించి మే చివరిలో ఎన్నికలు పూర్తి చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక ఏప్రిల్ చివర అనే అంశం ఇక బహుశా ఉండకపోవచ్చు, ఎందుకంటే అది సాధ్యమయ్యే పని కాకపోవచ్చు అని విశ్లేషకులు భావిస్తున్నారు. పరీక్షల సమయం, అలాగే ఇక చట్టాలు తీసుకురావాలి. ఆలోపు ప్రభుత్వ పథకాల అమలు కూడా పూర్తవుతుంది. అన్నీ అయిన తర్వాతే మే నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే బ్రేక్ పడింది తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు. ముఖ్యంగా రిజర్వేషన్ల అంశం తేలకపోవడంతోనే స్థానిక సంస్థల ఎన్నికలకైతే ప్రస్తుతం వాయిదా వేస్తోంది ప్రభుత్వం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.